ఎంత సాక్షిగా ఉంటారంటే ఉంటారు, ఎంత నమ్మకమైన సాక్షి ఉంటారంటే. జోసెఫ్ డి వెస్టర్ ఆయన పేరు. బెల్జియంలో పుట్టాడు, 1840లో పుట్టాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆయనకి ఎక్కడో తెలియని ఆశ, సువార్త చేయాలి. బాప్టిజం తీసేసుకున్నాడు, సువార్త చేయాలి. మంచి చదువు ఉంది, లగ్జరీ ఫ్యామిలీ ఉంది. ఈ సువార్త పిచ్చి ఏంటంటే ఆయనకి సువార్త చేయాలన్న ఆతృత. అప్పటికి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ సహోదరుడు సువార్త చేస్తున్నాడు, వాళ్ళ సహోదరుడికి అనారోగ్యం వచ్చింది, సువార్త చేయలేకపోయాడు, ఆగిపోయాడు. దేవుడికి మాట ఇచ్చాడు, దేవా మా అన్నయ్య ఆపేసిన సువార్తను నేను చేస్తాను, మా అన్నయ్య ఆపేసిన సువార్తను నేను కొనసాగిస్తాను, నేను వెళ్తాను ప్రభా. ఎక్కడ చేస్తావు సువార్త? ఎక్కడైనా చేస్తాను. ఆ టైంలో ఒక వెలివేత జరుగుతుంది. ఆ వెలివేత, ఆ రోజుల్లో కుష్ఠరోగం ఎక్కువ ఉండేది, కుష్టి వ్యాధి, లెపర్సీ. ఈ మారంపూడి జంక్షన్ ఉందా, ఆ పక్కకి వెళ్ళాక మీకు డౌన్లో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా పేరు ఏంటో తెలుసా? లెపర్సీ కాలనీ. మా ఏరియాలో పెద్దాపురంలో ఉంది లెపర్సీ కాలనీ. కొన్ని ఏరియాలు కేటాయించేసేవారండి. మనకు తెలిసి ఒక 30 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఆ ఏరియాలో ఇంకా వాళ్ళే ఉంటారన్నమాట. వ్యాధి వస్తే దయ్యాలను మాదిరి చూసేవారండి. అది సోకితే మాకెక్కడొచ్చేసి మేము ఇబ్బంది అయిపోతామని జంతువుల కన్నా హీనంగా చూసారు. మనుషుల్లో మనుషుల్నే లెపర్సీ. మన ఊర్లో మనకు దీవులు లేవు కనుక పక్క ప్రాంతాలు ఇచ్చారు, పక్క ఊర్లు ఇచ్చారు, గెంటేశారు. ఊరికి దూరంగా ఎక్కడో శ్మశానాల దగ్గర ఉండమన్నారు. కానీ వెస్ట్రన్ కల్చర్లో ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక దీవులో వేసేసారు. ఆ దీవుల పేరు హవాయి దీవులు. చదువుకున్న పిల్లలు తెలుసు, హవాయి దీవులు. అందులో మెలోకో అని ఒక దీవు ఉంటుంది. ఆ దీవులోకి వీళ్ళందరినీ ఇసిరేశారండి, అక్కడ పడేశారు. చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు అందరూ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరిని ఆ దీవులో పడేశారు. ఆ దీవులకి గవర్నమెంట్ ఉండదు, ఇల్లు ఉండదు, వాకులు ఉండదు, రోడ్డు ఉండదు, వారి దగ్గరికి ఎవ్వరు రాడు, ఒక ఆఫీసర్ ఉండడు, లా అండ్ ఆర్డర్ ఉండదు. మరి ఆ దీవి ఎలా నడుస్తుందంటే, ఆ కుష్ఠరోగుల్లో ఎవడైనా బలవంతుడు ఉంటే ఆ బలవంతుడే నాయకుడు. ఆడు ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తాడు వాళ్ళని. నిర్ణయించుకున్నాడు, నేను వెళ్తాను ప్రభు అక్కడికి అన్నాడు. కుర్రోడండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపు ఉంటాడండి కుర్రోడు, మన ఏజ్లో ఉంటాడండి. అలాంటి కుర్రోడు వెళ్తానని నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి వెళ్తావురా, మతి లేదా నీకు? కుష్టి వ్యాధుల దీపానికి వెళ్ళడం ఏంట్రా? నేను వెళ్తాను, నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, నేను వెళ్ళకుండా ఉండలేను, పిచ్చెక్కిందా నీకు? వెళ్తాను వెళ్ళు. దీవులు అడుగు పెట్టాడు. దీవు బయట ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, దీవు లోపల ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. పిచ్చోడు దీపానికి వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటాడో మేము చూస్తాం. కుష్టి వ్యాధుల దగ్గర ఎవరు ఉంటారు? ఎందుకంటే కుష్టి వ్యాధి దగ్గర భయంకరమైన స్మెల్ వస్తుందండి. అది చాలా కారుతుంటుంది, అవయవాలు తింటుంది. అది ఎక్కడొస్తే వేళ్ళకి వస్తే ఏళ్ళు తినేస్తుంది, చెవులకు వస్తే చెవులు తింటుంది, ముక్కు వస్తే కన్ను వస్తే ఇంకక్కడెక్కడ లేదండి. అది పైన నడినెత్తి మీద వస్తే తలంతా తినేస్తుంటుంది. ఎక్కడొస్తే అక్కడ అవయవాలు తినడానికి పుట్టింది. కుష్టి వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. గుంపులు మాదిరి అలా తిరుగుతున్నారు. ఆ గుంపు మధ్యకి వెళ్ళాడు. మై డియర్ లెపర్సీ బ్రదర్స్, నేను మీకోసం వచ్చాను అని చెప్పి నవ్వారు. ఎన్ని రోజులు వస్తావు, మేము చూస్తాం అన్నారు. బాధపడకండి, ఇల్లు లేని మీకు ఇల్లులు కట్టిస్తాను నేను, రోడ్లు లేని మీకు రోడ్లు ఇప్పిస్తాను నేను, స్కూల్స్ లేని మీ పిల్లలకు స్కూల్స్ కట్టిస్తాను, గవర్నమెంట్ లేని ఈ చిన్న సమాజానికి ఒక సిస్టమ్ నేర్పిస్తాను నేను. మీకోసమే వచ్చాను, ప్రభు నన్ను పంపించాడు, సిస్టమ్ నేర్పించాడు, చక్కగా వారిని కట్టాడు, రోడ్లు వేయించాడు, స్కూల్స్ కట్టించాడు, వాళ్ళకి కావాల్సిన గృహాలు కట్టించాడు, అన్నిటి మధ్య ఒక చర్చి కట్టించాడు, చక్కటి చర్చి కట్టాడు. ఎవ్రీ సండే వాళ్ళకి వర్షిప్ పెట్టేవాడు. కూరుకుపోయి ఒంట్రోలం అయిపోయి ఏడుస్తున్న వాళ్ళకి ఎక్కడో తెలియని ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏంటో తెలుసా? ఆ ప్రభు సువార్త విని బతకాలన్న ఆశ పుట్టింది వాళ్ళకి. ప్రతి ఆదివారం ఇలా వర్షిప్ పెట్టుకునేవారు, ఒక వాక్యం చెప్పేవాడు, చక్కగా ఆదరించేవాడు. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళకు పోయి వైద్యం చేసి వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసేవాడు. చూస్తూ ఉండగా నెక్స్ట్ సండే వస్తుంది. సండే మెసేజ్ ప్రిపేర్ అయ్యాడు. ఉదయాన్నే లేచాడు, వేడి నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు దించుతున్నప్పుడు ఆ నీళ్లు వలిగి ఆయన కాలు మీద పడ్డాయి. వేడి నీళ్ళు పడిపోయినాయి. ఆశ్చర్యం కలిగింది. వేడి నీళ్ళు పడిపోయిన వెంటనే ఆయన కాలు కాలేదు. ఏమైంది? అర్థమైంది, నాకు కుష్టి వ్యాధి ప్రారంభమైంది. కుష్టి లక్షణం ఏంటో తెలుసా? అది ఎక్కడొస్తే అక్కడ చెప్పండి స్పర్శపోతుంది. వేడి నీళ్ళు నా కాలు మీద పడినా నాకు స్పర్శ రాలేదు. ప్రార్థన చేసుకున్నాడు, గుండెలు బిగించాడు, గుప్పెడు బిగించుకున్నాడు. ఆదివారం చర్చిలో నిలబడ్డాడు. ప్రతిరోజు
నా కుష్ఠరోగులైన సహోదరులారా, నా కుష్ఠరోగులైన సహోదరులారా అని ఆదివారం వేదిక మీద వీధుల్లో చెప్పేవాడు. ఇప్పుడు ఆదివారం అర్థమైంది, ఇప్పటి వరకు వారు కుష్ఠరోగులు, ఇప్పటి నుంచి నువ్వు కూడా కుష్ఠరోగి. కాలిపోయిన దేహంతో అక్కడికి వచ్చి నిలబడి అప్పుడు అన్నాడు, నా జత పని వారైన కుష్ఠరోగులారా నేను కూడా మీలో ఒకడిని అయిపోయాను అన్నాడు. అందరూ ఏడ్చారు. ఏడవద్దు, దేవుడు నన్ను ఇంటికే పిలిచాడు. రోజు రోజుకి రోగం ముదిరిపోయింది. స్క్రీన్ లేదు, నేను చూపిస్తున్నాను. మీరు వీలైతే ఇంటికి వెళ్ళి చూడండి, జోసెఫ్ డి వెస్టర్ అని కొట్టండి, ఆయన మీకు కనబడతాడు. ఆయన ఫేస్ చూడలేమండి, అందమైన కుర్రోడు, ముక్కుకు వచ్చేసింది, కుడుకన్నకు వచ్చేసింది, కళ్ళు చూడలేము, అద్దాలు పెట్టుకుంటాడు, దేహం అంతా కప్పుకుంటాడు, దేహం అంతా వచ్చింది, ఏళ్ళన్నీ పోయాయి, కాళ్ళన్నీ పోయాయి. చివరికి చూస్తూ చూస్తూ ఉండగానే కుష్టి వ్యాధితో చచ్చిపోయాడు. ఈ కేసు ఎప్పటి వరకు బయటకు రాలి తెలుసా? మొన్న 2009 వరకు కూడా ఇది ఎవరికి తెలియదండి. మొన్న దర్యాప్తులో తెలిసింది 2009లో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవడైనా కుష్టి వ్యాధుల దగ్గర సువార్త చెప్పడానికి వెళ్తాడండి? ఎవడైనా భయంకరంగా విసర్జింపబడిన ప్రజల దగ్గర సువార్త చెప్పడానికి వెళ్తారండి? ఎవడు వెళ్ళడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడు వెళ్ళడండి. సువార్తలు ఎక్కడ చేస్తారంటే సౌకర్యంగా ఉన్న దగ్గరే చేస్తాం, అనుకూలంగా ఉన్న దగ్గరే చేస్తాం. విరుద్ధమైన పరిస్థితులు ఉన్న దగ్గరికి మనం సువార్తలకు పోము, కదిలిపోం. మనం వచ్చేది ఏమన్నదంటే ఆదివారం చర్చికి వెళ్తాం, ఇంకా సోమవారం నుంచి మనం ఎక్కడికి వెళ్ళం, మన కడుపులో నీళ్ళు కదలకూడదు, మనం ఎక్కడికి వెళ్ళం. అలాంటి ప్రాంతాలకు సువార్త ఎవడు చేస్తాడు? ఎవడు పడితే వాడు చేయలేడు. మరి ఎవడు చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు అనాయింటింగ్ ఉన్నవాడు మాత్రమే చేస్తాడు. ఆ అభిషేకం ఎవరికి ఉంది చెప్పండి? జోసెఫ్ ఎస్టర్కు ఉంది. పరిశుద్ధాత్ముడు దిగితే శక్తిని అందుకుంటాం. ఈయనకి ఎంత శక్తి వచ్చింది తెలుసా? కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళేంత ధైర్యం కలిగిన చెప్పండి శక్తి వచ్చింది. ఎవ్వడికి బుర్ర పని చేయలేదు. అరే ఎలాగెళ్ళావరా? నువ్వు వెళ్ళావు, నేను వెళ్తా. నువ్వెలాగెళ్తావురా? వెళ్తా డిస్టర్బెన్స్ అవుద్ది, నేను వెళతా. పిచ్చోడు అంటే ఆ పిచ్చోడు ఈ ప్రశ్నలు ఏమర్థం? ఆయనకు ఒకటి అర్థమైంది, ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నా బతుకు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి బోధిస్తూ చచ్చిపోయాడండి. అలాగే 40 సంవత్సరాలు దాటిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సువార్తకి సాక్షిగా ఉండడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని అభిషేకం అంటే ఏంటో తెలుసా? ఇదిగో కథలు, మొదట నీ ప్రాంతం, తర్వాత పక్క ప్రాంతం, తర్వాత నీకు అందని ప్రాంతం, మరలా నీకు దూరమైన ప్రాంతం. ఈ ప్రాంతాలకు చెప్పడానికి నీకు ఒక పవర్ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఊగేది కాదు, ఆ శక్తి నిన్ను దొల్లించేది కాదు. ఆ శక్తి ఏంటో తెలుసా? నేను నిలబెడతాది, సాక్షిగా మాట్లాడిస్తుంది. నీ ఉద్యోగంలో ఒక సాక్షి వినిపిస్తుంది. ఆ సాక్షి ఏంటో తెలుసా? వాడు క్రిస్టియన్ అండి అని చెప్తారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అండి. వాళ్ళు మనతో కొన్ని కార్యక్రమాల్లో ఎగరడానికి ఇన్వాల్వ్ అవ్వరండి, క్రిస్టియన్స్ అండి వాళ్ళు. ఆ ప్రత్యేకమైన సాక్ష్యం ఎవరిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ ఇస్తారు.